కడప నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రశాంతయుతంగా నిర్వహించుకునేందుకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తున్న పాలక ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని విహెచ్పి వినాయక ఉత్సవ కేంద్ర సమితి నాయకులు తెలిపారు. జై గణేష, జై జై గణేష. పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు నమస్కారములు. నా పేరు మునగా సతీష్ కుమార్, వినాయక ఉత్సవ కేంద్ర సమితి కడప నగరం అధ్యక్షుడు. మేము గత 17 ఏళ్ల నుంచి ఈ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మొదట్లో మేము ఈ కమిటీ ఏర్పాటు చేయకముందు నిమజ్జనానికి విగ్రహాలు తీసుకొని వెళ్ళాలా, నిమజ్జనం జరిగే చోట కానీ ప్రభుత్వం తరఫున ఏ అరేంజ్మెంట్స్ ఉండేవి కాదు. ఈ కమిటీ ఏర్పడిన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడుతూ వాళ్ళ కోఆర్డినేషన్తో చాలా ఫెసిలిటీస్ ప్రజలకు అనుకూలంగా ఉండేటట్లు, ఎవరికి ఇబ్బందికి జరగకుండా ఉండేటట్లు మేము చేస్తున్నాము. అది ఒకప్పుడు నిమజ్జనం పాతగడప చెరువులో జరిగేటప్పుడు బ్యారికేడ్స్ కానీ క్రేన్స్ కానీ ఉండేవి కాదు. ఇప్పుడు బ్యారికేడ్స్ కడుతున్నారు, అక్కడ క్రేన్స్ ఉంటున్నారు, మెడికల్ సిబ్బంది ఉంటున్నారు, కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ అయ్యి ఈరోజు ఒక ప్రొఫెషనల్ వేలో జరుగుతోందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇలా చేయడానికి కారణం ప్రభుత్వము మా కమిటీ యొక్క కృషి తీసుకోవడం కారణంగా ఇవి ముందుకు పోయాము. మేము రిస్ట్రిక్షన్స్ కూడా చెప్తున్నాం అందరికీ. అంటే ఎటువంటి చోట మీరు ఏమేమి చేయకూడదు అనేది డూస్ అండ్ డూ నాట్స్ మన మండప నిర్వాహకులకు చెప్తున్నాము. అనవసరమైన రంగులు కెమికల్ ఉండేటి చల్లుకోకుండా, కెమికల్ లేకుండా ఉంటే శాస్త్రీయంగా మామూలుగా వచ్చేటి పసుపు ఇటువంటివి చల్లుకోండి అని చెప్పడము. తాగి మండపాల కాడ ఉండి గలాటాలు చేసుకోకుండా, తాగకుండా నిమజ్జనం చేసి ఆ తర్వాత మీరు ఏం కావాలంటే ఎంజాయ్ చేసుకోండి అనేటి చాలా రిస్ట్రిక్షన్స్ చేస్తున్నాము. ఇక్కడ మేము కృష్ణా సర్కిల్ కాడ ఒక వేదిక వేస్తున్నాము. అక్కడి నుంచి మేము అన్నీ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఆ తర్వాత దేవుని కడప చెరువు కాడ ఎక్కడైతే నిమజ్జనం జరుగుతుందో అక్కడ ఒక స్టేజ్ పెడతాము. ఆ స్టేజ్ కాడ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఎట్లా ఉండాలా, పిల్లల్ని దింపాలా, ఎవరెవరు ఎక్కడ ఉండాలనేది మేము తీసుకున్న తర్వాత, కమిటీ ఏర్పడిన తర్వాత ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగలే కడప టౌన్లో. ఇంతవరకు ఏం జరగాలి, అన్ని రకాలుగా మనము ఎక్కడ కానీ గలాటాలు కానీ ఎక్కడ జరగకుండా చూసుకుంటూ కమిటీ తరఫున ఆ తర్వాత డిపార్ట్మెంట్కు కోఆర్డినేట్ చేస్తూ వస్తున్నాం. ఇన్ని రోజుల నుంచి మేము వినాయక విగ్రహాలు మట్టి విగ్రహాలుగా ఇక్కడ ప్లాస్టర్ ప్యారిస్ లేకుండా చేయించాలని ప్రభుత్వాన్ని కూడా చాలా రోజుల నుంచి కోరుతున్నాము. దానికి గాను ఒక స్థలం ఏర్పాటు చేస్తే, ఆ స్థలం మాకు కేటాయిస్తే అక్కడ మట్టి విగ్రహాలు తయారు చేస్తే ప్లాస్టర్ ప్యారిస్ స్లోగా రెడ్యూస్ అవుతుంది, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు వస్తాయని కూడా మేము రిక్వెస్ట్ చేశాము ప్రభుత్వాన్ని. కలెక్టర్ గారికి లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నిమజ్జనం పాయింట్లు ఎక్కడైతే మనం నిమజ్జనం చేస్తున్నాం దేవుని కడపలో పర్మనెంట్ స్ట్రక్చర్ ఎక్కడైతే భాగ్యనగరంలో ఉన్నదో అలాంటి స్ట్రక్చర్ మనకి ఏర్పరచాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాము. అలాగే ఈ కరెంటు ఛార్జీలు కానీ, పోలీసు దీనికి కానీ డబ్బులు పేమెంట్ చేసేది కానీ మైక్ పర్మిషన్స్కు అడుగుతూనే ఉన్నారు. దానికి కూడా పోరాడుతూనే ఉన్నాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ తరఫున ఉత్సవ కమిటీ ఏర్పడడంతో వాళ్ళు రిక్వెస్ట్ చేసి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని కోరితే నిన్న పత్రికా విలేకరులందరికీ తెలుసు, నిన్న చెప్పడం జరిగింది. ఎటువంటి రుసుము లేకుండా ఏ విగ్రహాలు పెట్టినా కరెంటు ఛార్జెస్ కానీ, పోలీస్ పర్మిషన్లకు కానీ దేనికి కూడా డబ్బులు లేకుండా చేయడం అనేది చాలా సంతోషమైన వార్త. హిందూ బంధువులందరికీ చాలా సంతోషమైన వార్త. మా ప్రజల తరఫున, మా ఉత్సవ కమిటీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, మన లోకేష్ బాబు గారిని ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.